కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మహిళల ఆర్థిక అభివృద్ధికి రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం విశేష కృషి చేస్తోందని మున్సిపల్ కమిషనర్ సిహెచ్వివిఎస్ బాపిరాజు అన్నారు. మెప్మా ఆధ్వర్యంలో పట్టణ ప్రాంతాలలో పేదరిక నిర్మూలన సంస్థ వారి ఆధ్వర్యంలో డ్వాక్రా మహిళలు ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకుగాను జీవన ఉపాధుల అభివృద్ధి పథకం కింద మచిలీపట్నం నగర కార్పొరేషన్ 45వ డివిజన్ నందలి డ్వాక్రా మహిళ అర్జ కన్యాకుమారికి 5 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణం ప్రభుత్వపరంగా యూనియన్ బ్యాంకు వారిచే ఇప్పించి ఆమె కుటుంబ ఉపాధి కోసం వ్యాపారం చేసుకునేలా ఉండేందుకుగాను ఇచ్చిన లోను ఆమె సద్వినియోగం చేసుకొని భాస్కరపురంలో లోహిత కిరాణా అండ్ జనరల్ స్టోర్స్ ఏర్పాటు చేసుకున్న క్రమంలో మచిలీపట్నం మున్సిపల్ కమిషనర్ సిహెచ్వివిఎస్ బాపిరాజు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్, బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ 45వ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పి.వి. ఫణికుమార్ మరియు మెప్మా సిబ్బందిలు గురువారం ఆ షాపును ప్రారంభించినారు. ఈ సందర్భంగా మచిలీపట్నం నగర కార్పొరేషన్ కమిషనర్ సిహెచ్వివిఎస్ బాపిరాజు మాట్లాడుతూ మెప్మా ఆధ్వర్యంలో మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ ఇన్ మున్సిపల్ ఏరియాస్ అంటే పట్టణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలన సంస్థ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారి ఆధ్వర్యంలో మన ఇక్కడ లోకల్గా స్థానికంగా మన గౌరవ మంత్రివర్యులు శ్రీ కొల్లు రవీంద్ర గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఒక మంచి లోన్ కార్యక్రమం ఇవ్వడం అనేటువంటిది జరిగింది. మెప్మా ఆధ్వర్యంలో ఇది ఎల్హెచ్పి లైవ్లీహుడ్ ప్రమోషన్ స్కీమ్ జీవన ఉపాధుల అభివృద్ధి పథకం. ఈ పథకం కింద 5 లక్షల రూపాయలు ఇక్కడ పెట్టుకున్నటువంటి షాపుకి వడ్డీ లేని రుణం అంటే జీరో వడ్డీ. ఈ జీరో వడ్డీతో ఈ రుణాన్ని ఇక్కడ మేడం గారికి మంజూరు చేయడం జరిగింది. మరి వారు కూడా ఈ పథకం ద్వారా లబ్ధిదారులు అయ్యారు. ఈ విధంగా మరొక 500 మందికి మేము అంటే గౌరవ ప్రభుత్వం తరపున ఇవ్వడానికి మచిలీపట్నం నగరపాలక సంస్థ మెప్మా ఇక్కడ ఉన్నటువంటి సిఓలు సిఎంఎం భోగేశ్వరరావు గారు, సిఓ షర్ఫూన్, సునీల సిఓ గారు, అదేవిధంగా మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా మరి సుముఖంగా ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని అందరూ వినియోగించుకోండి, అందరూ లోన్కి పెట్టుకోండి. మీ దగ్గర ఏదైతే ఎగ్జిస్టింగ్ యూనిట్ ఉందో అంటే ఒక కిరాణా కొట్టు కానీ, ఒక చిన్న షాపు కానీ, లేకపోతే ఒక బ్యూటీ పార్లర్ కానీ ఏదైనప్పటికీ కూడా ఒక 5 లక్షల లోను ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ 5 లక్షల మీద కూడా బయట కనీసం ప్రస్తుతానికి ₹1 వడ్డీ చూసుకున్నా కానీ 5 లక్షలకి 5,000 రూపాయలు వడ్డీ. అటువంటిది ఇంకా మనం ఎన్ని నెలలు అయితే అంత. సపోజ్ ఒక సంవత్సరం అంటే 12/5 60,000 అంటే ఒక సంవత్సరానికి 60,000 రూపాయలు గవర్నమెంట్ మనకి డబ్బులు ఇస్తుంది మన ఈ వడ్డీ ఉపశమనం చేయడం ద్వారా. ఇటువంటి కార్యక్రమాన్ని మన మచిలీపట్నం నగరపాలక సంస్థ కార్యక్రమంలో అందరూ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వినియోగించుకోవాలి. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ ఫణికుమార్ గారు మాట్లాడతారు. అదేవిధంగా మన గొర్రెపాటి గోపీచంద్ గారు కూడా మన గ్రంథాలయ శాఖ మాజీ అధ్యక్షుడు వారు కూడా మాట్లాడతారు. కాబట్టి ఈ పథకాన్ని ఏ విధంగా వినియోగించుకోవాలి అనేటువంటి దాని మీద కూడా ప్రజలకు సూచనలు ఇస్తారు. కాబట్టి అందరూ దయచేసి వినవలసిందిగా కోరుతున్నాం. 45వ డివిజన్కి చెందినటువంటి డ్వాక్రా గ్రూప్ మహిళ అర్జ కన్యాకుమారి ఆవిడికి 5 లక్షల రూపాయలు ప్రభుత్వమే వడ్డీ కట్టుకునేలాగున వడ్డీ లేదన్నారు. ఏ బ్యాంక్ కాడు వడ్డీ లేకుండా ఇవ్వదు. అయితే నీ తరఫున ఆ వడ్డీ ప్రభుత్వం కడతారు. ఎందుకోసం? పురుషుడు ఆదాయంతో పాటు ఎంతో కొంత మహిళ కూడా కుటుంబాన్ని ఈదటం అంటే పోషణ చేయటం, పిల్లల చదువులు మంచి జబ్రా కుటుంబ యజమానిగా మహిళకి ఒక గౌరవం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ఈ స్కీమ్ నిర్ణయం చేసింది. త్రూ మెప్మా సంస్థ ద్వారా అంటే డ్వాక్రా మహిళల ద్వారా. ఎందుకనంటే మహిళలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అవకాశాలు ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా లేవు. మరి గ్యాస్ పొయ్యిలు మీకు తెలుసు కదా, పూర్వం కట్టె పొలలో మహిళలు ఏరుకుని అంటే పేద వర్గాల వాళ్ళు పొయ్యిరా చేసుకునేవాళ్ళు.
ఊదేవాడు. ఆ ఇబ్బంది లేకుండా మనకు చూసిన ప్రప్రథమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు. ఏ రాష్ట్రంలో ఇవాళ గ్యాస్ పొయ్యిలు ఇచ్చాడు అందరికి. మరి అదేవిధంగా ఫేజ్ 2లో మొన్న 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చాడు. నిన్నగాక మొన్న ఉచిత బస్సు ప్రయాణం మహిళలకి. అంటే కుటుంబ బంధాలు ఇవన్నీ తెగిపోకుండా ఛార్జీలు ఎక్కువ ఎవరు వెళ్తారులే పుట్టింటికి ఇప్పుడు అని సరిపెట్టుకునే వాళ్ళకి ఏ శుభకార్యం వచ్చినా మన ఇంటి యజమానిగా ఈవిడ వెళ్ళి పరామర్శించి రాకపోకలు డెవలప్ చేస్తుంది బంధువుల్లో. అట్లా ఉచిత బస్సు ప్రయాణం. ఈ రోజున కుటుంబ యజమానిగా ఎవరైతే మహిళలు ఉన్నారో ఆ మహిళలు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ప్రతి 3 నెలలకు ఒకసారి బ్లడ్ టెస్ట్ చేయించి ఆరోగ్య పరిరక్షణ. అంతేకాకుండా 5 లక్షల రూపాయలు హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ప్రభుత్వం ఈ రోజున చేస్తాం. ఎందుచేతంటే ఇంట్లో మహిళ కనుక ఆరోగ్యంగా ఉంటే కుటుంబం మొత్తం ఆరోగ్యంగా ఉంటుంది అనేది ఆయన నమ్మకం. మరి అదేవిధంగా ఆ మహిళకే ఆదాయం కొంత చేకూర్చాలనే ఉద్దేశంతో ఈ రోజున ఈ ఫ్యాన్సీ కుట్టు అంటారా, ఫ్యాన్సీ అండ్ కిరాణా, మరి తద్వారా లోన్ మటుకి కంపల్సరీగా కట్టేయండి అమ్మా. నీ కట్టకపోతే ఏమవదో. అయితే మిగతా వాళ్ళందరికీ ఎవరికి లోన్ రాదు. ఎందుకంటే ఇది సక్సెస్ అవ్వలేదని బ్యాంక్ కార్డు మూసేస్తాడు. అంటే నువ్వు ఎంతమందిని దెబ్బ కొడుతున్నావో చూసుకో. అందుచేత ఏదో వచ్చింది వడ్డీ లేదు వాడేసుకుందామని మరి మీ మగాళ్ళు లేదని అటువంటి ఆలోచనలో ఉంటే తప్పు కాదమ్మా. చెప్తున్నా, కట్టించండి. మీ చేతితో ఖచ్చితంగా కడితే 10 చేతులకి అన్నం పెట్టినట్టు. మళ్ళీ అది దయచేసి సక్రమంగా అప్పుడు ఏ అభిప్రాయం కూడా వస్తుంది. రైట్, మహిళ చేతికి ఇస్తే రికవరీస్ బాగా ఉన్నాయి అనే అభిప్రాయం బ్యాంకర్స్లో కలుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు పురుషులకు లోన్లు ఇవ్వట్లా. ఎందుకంటే చాటున వీడు ఏం చేస్తాడో తెలియదు. అందుచేత మహిళలకే పక్కాలు అప్పగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆలోచన. ఆ నమ్మకానికి నిలబెట్టి తోబుట్టువుగా నువ్వు ప్రతి కుటుంబానికి పెద్ద కొడుకుగా నేను ఉంటానన్నాడు ఆయన. ఆయన ఖచ్చితంగా దాన్ని అమలుపరిచి చేస్తాడు. దాన్ని అందుకోవాల్సిన అవసరం మనకుంది. అట్లా మీ కుటుంబాన్ని బాగు చేసుకుని మీ పిల్లలను ఒత్తిడికి తీసుకొచ్చి మంచి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కాళ్ళకి వచ్చేట్టుగా చేసి గౌరవంగా సమాజంలో బతకటానికి బాటలు వేయటానికే ఈ ప్రయత్నం. ఇది హర్షించదగ్గది. కమిషనర్ గారు దాదాపు 500 మందికి ఇస్తారండి టౌన్లో. వాళ్ళ లక్ష్యం ఉంది. 500 వాళ్ళకి ఇవ్వాలంటే నువ్వు టక పేమెంట్లు కూడా నువ్వు కట్టేస్తూ ఉండాలి. దాన్ని సంపాదించుకుని డైలీ ఎంతో కొంత 100, 200, 300 కట్టేస్తూ ఉంటే మరింత మందికి ఇవ్వటానికి బ్యాంకర్స్ కూడా ముందుకు వస్తారు. ఆ రకంగా చేసి మీ కుటుంబ బాధ్యతను మీరు తీసుకుంటారని ఆకాంక్షిస్తూ మీ బిడ్డల వృద్ధిలోకి రావాలి. మనం పడినటువంటి యాతనలని మన పిల్లలు పడకూడదు అనే లక్ష్యంలో ఉండాలి. ఓకే అమ్మా, విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఈరోజు మా చిలిపట్నం 45వ డివిజన్లో కన్యాకుమారి అనే మా డివిజన్లో డ్వాక్రా మహిళకి మరి 5 లక్షల రూపాయలు మున్సిపల్ కమిషనర్ గారి ద్వారా మెప్నా ద్వారా మరి ఈరోజు రావడం చాలా ఆనందదాయకం మా డివిజన్లో మహిళకి. ఎందుకంటే మహిళలను ఆదరించే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ముఖ్యంగా మహిళలకి పెద్దపీట వేస్తోంది. అందులో భాగంగా మరి వడ్డీ లేని రుణాలు ఇచ్చిట్ట మహిళలను ప్రోత్సహిస్తూ వారి కుటుంబాలకి ఆర్థిక భరోసా ఇస్తుంది. అందులో భాగంగా మరి మా డివిజన్లో మహిళకి పెద్ద ఎత్తున మరి ఇట్లా ఇవ్వటం చాలా ఆనందదాయకం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మున్సిపల్ కమిషనర్ బాబిరాజు గారికి, అలాగే పెద్దలు గొర్రెపాటి గోపీచంద్ గారికి, మొప్పన అధికారి భోజేశ్వరరావు గారికి, అలాగే మొప్పన మిగతా అధికారులకి అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి మా యొక్క మెప్మా సంస్థ ద్వారా 45వ డివిజన్ గ్రూప్ నుంచి మరి కన్యాకుమారి అనే అమ్మాయికి LHCL ద్వారా లోన్ ఇప్పించడం జరిగింది. మరి ఈ లోన్ ఇప్పించినప్పుడు మరి వీళ్ళు షాప్ను కూడా పెట్టుకోవడం జరిగిందండి. లోన్ తీసుకుని వేరే అవసరాలకు వాడుకోకుండా షాప్ని పెట్టుకోవడం జరిగింది. ఈ షాప్ని ప్రారంభించడానికి వచ్చిన గౌరవ కమిషనర్ గారికి, గోపిచంద్ గారికి, ఫణికుమార్ గారికి, మా CMM గారు భోగేశ్వరరావు గారికి, మరి నా తరపున నా CO మేడమ్స్ అందరికీ
మరి మా యొక్క ఆర్టీస్ అందరికీ కూడా అందరికీ సహకరించిన వారందరికీ కూడా నాకు కృతజ్ఞత తెలుస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమానికి మరి శ్రీకారం చుట్టినటువంటి ముఖ్యమంత్రి గారైన చంద్రబాబు నాయుడు గారికి ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఒక పారిశ్రామికవేత్త తయారవ్వాలని, అదే కాక మగవాళ్ళు కాకుండా ఆడవాళ్లే ఒక పారిశ్రామికవేత్తగా తయారవ్వాలని ఆ యొక్క ఉద్దేశాన్ని మరి ఆయన నిలబెట్టుకుని మరి ప్రతి మహిళకి కూడా LHVCL ద్వారా లోన్ ఇప్పిస్తున్నందుకు మరి ఈ విధంగా బ్యాంకర్స్కి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి.